మనమంతా రోజు మన చుట్టూ ఉన్న పరిస్థితుల ప్రభావంలోనే ఉంటాం. ఎవరో కోపంగా ఉంటే మనం కోపం తెచ్చుకుంటాం. ఎవరో నెగెటివ్ గా మాట్లాడితే మనం డౌన్ అవుతాం. కానీ ఇక్కడ చేయాల్సిన మ్యాజిక్ ఏంటంటే నువ్వు ఆ నెగెటివ్ ఫ్రీక్వెన్సీని అబ్జర్వ్ చేయకు. నువ్వే నీ ఫ్రీక్వెన్సీని రిలీజ్ చెయ్యి. అంటే నువ్వు హ్యాపీగా ఉంటే అంటే ఒక లైట్ గా ఉంటే నీ ఎనర్జీ చుట్టూ ఉన్న వారిని మార్చేస్తుంది. గుర్తుంచుకో, నువ్వు అదర్స్ ఎనర్జీకి బానిస కాదు. నువ్వే ఒక పవర్ స్టేషన్. నీ ఫ్రీక్వెన్సీని వెలువరించు, ప్రపంచం మారిపోతుంది. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే అబ్జర్వ్ చేయకు, ఎమిట్ చేయి. నీ ఫ్రీక్వెన్సీయే నీ పవర్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఉద్యోగి ఎప్పుడు ఆఫీస్ కి వెళ్ళగానే నెగిటివ్ కొలీగ్స్ తో కూర్చుంటాడు. వాళ్ళు రోజంతా కంప్లైంట్స్, టెన్షన్, బ్లేమ్ గురించి మాట్లాడతారు. అతను వారిని లిజన్ చేస్తూ ఉంటే అతని మూడ్ కూడా డౌన్ అవుతుంది. వర్క్ చేయాలన్న ఉత్సాహం తగ్గిపోతుంది. కానీ ఒక రోజు అతను నిర్ణయం తీసుకున్నాడు, నేను వాళ్ళ ఎనర్జీని అబ్జర్వ్ చేయను, నేను నా ఫ్రీక్వెన్సీని రిలీజ్ చేస్తాను. అతను స్మాల్ చేంజెస్ చేసుకున్నాడు. మార్నింగ్ లో హ్యాపీ మ్యూజిక్ విన్నాడు, డెస్క్ మీద ఒక చిన్న మోటివేషనల్ కోట్ పెట్టుకున్నాడు. కొలీగ్స్ నెగిటివ్ గా మాట్లాడినా అతను పాజిటివ్ లోనే రిప్లై ఇచ్చాడు. మొదట వాళ్లకు ఆశ్చర్యం వేసింది. తర్వాత పోను పోను వాళ్ళ టోన్ కూడా మారిపోయింది. చివరికి అతని పాజిటివ్ ఎనర్జీ వాళ్ళకు స్ప్రెడ్ అయ్యింది. మనం చుట్టూ ఉన్న పరిస్థితులను అబ్జర్వ్ చేస్తే మనం బలహీనపడతాం. కానీ మనమే ఎనర్జీని ఎమిట్ చేస్తే పరిస్థితులే మన వల్ల మారిపోతాయి. నెగిటివ్ ని అబ్జర్వ్ చేయకు, పాజిటివ్ ని ఎమిట్ చేయి. నువ్వు నీ చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ ని మార్చగలవు.